నీకు యొక్క ఆర్కిటెక్చర్ తెలిస్తే నీకు బ్యాక్ ఎండ్ మొత్తం అర్థమైనట్టే. అదే ఎంవిసి ఆర్కిటెక్చర్. వెల్కమ్ టు Day24. మనకి ఎంవిసి ఆర్కిటెక్చర్ అనేది ఇది ఒక 3 టైర్ ఆర్కిటెక్చర్. మోస్ట్ ఆఫ్ ది డెవలపర్స్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి ఎంవిసి ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తారు. ఇది ఏం చేస్తుంది అంటే మన యొక్క కోడ్ ని 3 పార్ట్స్ డివైడ్ చేస్తుంది. అదే మోడల్ వ్యూ కంట్రోలర్. ఈ మోడల్ వ్యూ కంట్రోలర్ కు ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. ఫస్ట్ మనం మోడల్ అంటే ఎందుకు చూద్దాం. మన మోడల్ అంటే మనకు కావాల్సిన డేటాబేస్ యొక్క స్కీమాస్, ఆ టేబుల్స్ అన్ని మనం ఇందులో డిఫైన్ చేస్తాం. ఎందులో మన మోడల్స్ లో. నెక్స్ట్ మనకి వ్యూస్ అనేది ఇందులో మనకి మన బ్యాక్ ఎండ్ లో మనకి HTML రాదు. సో మనకి ఇందులో వ్యూస్ అనేది ఏంటంటే మనం పంపించే రెస్పాన్స్, అదే మన చేసిన రెస్పాన్స్. సో మన రెస్పాన్స్ ఎక్కడి నుంచి పంపిస్తాం అంటే API ఎండ్ పాయింట్ నుంచి. అదే మనకి రౌట్స్ అని అర్థం. నెక్స్ట్ కంట్రోలర్ అంటే మన యొక్క ప్రాజెక్ట్ కావాల్సిన ఫంక్షనాలిటీ మొత్తం మనం అందులో రాస్తాం. ఎగ్జాంపుల్ సైన్అప్ కంట్రోలర్, లాగిన్ కంట్రోలర్, గెట్ డేటా, డిలీట్ డేటా. సో ఈ కంట్రోలర్స్ అన్ని మన కంట్రోలర్ అనే పార్ట్ లో రాస్తాం. ఇప్పుడు నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఎగ్జాంపుల్ యూజర్ ఫైల్ యొక్క డీటెయిల్స్ కావాలి. ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే API నుంచి మనం బ్యాక్ ఎండ్కి అయితే డేటా పంపిస్తాం. అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ ఎండ్కి డేటా పంపిస్తాం. API నుంచి అంటే మనకి రౌట్కి వెళ్తుంది. ఫస్ట్ API ఎండ్ పాయింట్కి వెళ్తుంది. అదేం చేస్తుంది అంటే కంట్రోలర్కి పోతుంది. కంట్రోలర్ ఏం చేస్తుంది అంటే ఆ యూజర్ ఐడిని తీసుకొని డేటాబేస్ అడుగుతుంది. నాకు యూజర్ ఫైల్ యొక్క డీటెయిల్స్ కావాలని. ఆ డేటాబేస్ ఏం చేస్తుంది అంటే దాన్ని అందులో ఉన్న టేబుల్స్ ఆర్ కలెక్షన్ ఉన్న డేటాను ఫైండ్ చేసి మళ్ళీ మనకి కంట్రోలర్ రిటర్న్ చేస్తుంది. కంట్రోలర్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ API నుంచి మన ఫ్రంట్ ఎండ్కి అయితే రెస్పాన్స్ పంపిస్తుంది. ఇది మనకి ఎంబీసీ ఆర్కిటెక్చర్ అనేది. సో ఇది మీకు ఇంతకుముందు తెలియకుండా ఒకసారి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయండి. మీకైతే ప్రాజెక్ట్ లో మంచిగా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ మన కోడ్ రీజబిలిటీ ఉంటుంది. కోడ్ అనేది క్లీన్ గా ఉంటుంది. అంతా ఒకసారి క్లమ్జీ కాకుండా మనకి డిఫరెంట్ ఫోల్డర్స్ లో ఉంటుంది. అండ్ అందరు డెవలపర్స్ ఇదే వాడతారు. మీకు అలవాటు అవుతుంది. సో ఎంవిసి ఆర్కిటెక్చర్ తోనే ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ కంటెంట్ నచ్చితే ఎక్కువ ఫాలో చేసుకొని పెట్టుకో. అండ్ యూట్యూబ్ లో చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. మన నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్ తో కలుద్దాం.